హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాశీ విశ్వనాథ్ ఎలక్ట్రీషియన్ ని. ఈరోజు మనం ఎలక్ట్రిక్ కంట్రోల్ రివర్స్ ఫార్వర్డ్ స్విచ్ ఏ విధంగా వాడాలో చూసేద్దాం పదండి. ఈ ఎలక్ట్రిక్ కంట్రోల్ రివర్స్ ఫార్వర్డ్ స్విచ్ అనేది మనకి మోటార్లకి ఇప్పుడు లేత్ మిషన్ లో యాంటీ క్లాక్ వైజ్ ప్లస్ క్లాక్ వైజ్ తిరగడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఈ పక్క అంటే ఒక విధంగా తిరుగుతుంది, మధ్యలో అంటే ఆఫ్ అవుతుంది, ఈ పక్క అంటే ఈ విధంగా తిరుగుతుంది. మోటార్ రొటేషన్ అనేది మారుతుంది. దీన్ని చేంజ్ ఆఫ్ స్విచ్ గా మార్చుకుంటున్నాము. మనం ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చే కరెంటు, మనకి సంబంధం నుంచి వచ్చే కరెంటు తీసుకొని ఇంట్లో సప్లై ఇచ్చుకుంటాము. ఒక సైడ్ ఇచ్చుకుంటాము. ఒక సైడ్ వచ్చేసి మనం ఇంట్లో ఒక జనరేటర్ తీసుకుంటాం. కరెంటు పోతే జనరేటర్ ఆన్ చేసుకునేకి ఇంకో సైడ్ తీసుకుంటాం. మధ్యలో అనేది మనము ఇంటికి లోడ్ కనెక్షన్ ఇచ్చుకుంటాము. ఈ పక్క అంటే మనకి ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చిన కరెంట్ ఉంటుంది. ఒకవేళ ట్రాన్స్ఫార్మర్ లో కరెంట్ సప్లై అనేది బంద్ అయిందనుకో, మనం జనరేటర్ సైడ్ వేసుకుని మనం జనరేటర్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. మనకి RYB అనేది ఈక్వల్ గా వచ్చే పొజిషన్ లో చూసుకుంటే అయిపోతుంది. ఇంకా మనం ఇది ఎలా బిగాలో చూసేద్దాం పదండి. మనం రివర్స్ ఫార్వర్డ్ స్విచ్ దీన్ని కన్వర్ట్ చేసుకుంటున్నాము. దీన్ని ఈ వీడియోలో చూసేద్దాం పదండి. ఫ్రెండ్స్, మనం ముందుగా ఈ నట్టు తీసుకోవాలి. తీసుకోవాలి. ఈ బాక్స్ అనేది ఓపెన్ చేసుకోవాలంటే పైన నట్టు ఉంది, కొన్ని దానిలోకి సైడ్ ఈ విధంగా ఉంటుంది. ఈ సైడ్ మనకి దీనికి ఆప్షన్ పై సైడ్ ఇచ్చాడు కాబట్టి పై సైడ్ తీసుకోవాలి. ఈ సైడ్ తీసేసుకొని మనం ఈ మూత తీసుకోవాలి. పైది తీసుకొని మనం సైడ్కి మనకి మూత గట్టిగా ఇక్కడ సైడ్ పట్టుకొని ఇట్లా తీసేస్తే అయిపోతుంది. ఇట్లా కనెక్షన్ ఉంటుంది. ఇది రివర్స్ ఫార్వర్డ్ సంబంధించిన స్విచ్. ఇక్కడ నుంచి ఫేస్ ఇట్లా స్ట్రైట్ త్రూ అవుతుంది. ఒక 2 వైర్లు మార్చుకుంటాం కదా, ఇట్లా క్రాస్ వస్తుంది. ఈ విధంగా క్రాస్ వస్తుంది. బాగా గమనించండి, ఇట్లా క్రాస్ కనెక్షన్ ఉంటుంది. మనం ఈ కనెక్షన్ తీసేసి మనం సప్లై అయ్యే విధంగా చూసేద్దాం. కూడా ఈ కనెక్షన్ పెరిగేసుకున్నాం. మీరు బాగా గమనించండి, మనకి సింగిల్ ఫేస్ మోటార్ కాబట్టి ఇది ఫేస్కి మనకి మోటార్ అనేది ఈడొక వైర్ ఇస్తాం, ఫేస్ వైరు, ఈడ న్యూట్రల్ వైర్ ఇస్తాం. మోటార్కు 2 వైర్లు వస్తాయి కదా, ఫేస్ 1 ఫేస్ 2 అంటే ఫేస్ అనేది ఇస్తాం, మోటార్ నుంచి వచ్చిన ఫేస్. అలాగే న్యూట్రల్ అనే ఒక వైర్ ఇస్తాం. మనం వచ్చేసి హౌస్ 1 అనే రూమ్కి ఫేస్ 1 సప్లై ఇస్తాం, న్యూట్రల్ 1 సప్లై ఇస్తాం. వచ్చేసి హౌస్ 2కి ఫేస్ 1 ఇక్కడ ఇస్తాం, న్యూట్రల్ ఇక్కడ ఇస్తాం. మనకి ఈ ఇంటి సప్లై అన్నప్పుడు ఇట్లా 2 కాంటాక్ట్ అవుతాయి. ఇవి 2 ఇట్లా యాక్టివ్ మనకి సప్లై ఈ విధంగా కాంటాక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి వచ్చిన సప్లై ఇక్కడ ట్రావెల్ అవుతుంది. మరి మధ్యలోకి ఉంటే మామూలుగా గ్యాప్ ఉంటుంది. అదే యూత్కు సైడ్ అనుకుంటే ఇవి 2 కాంటాక్ట్ అవుతాయి. ఇక్కడ ఉన్న సప్లై అనేది దీంట్లో కనెక్షన్ అయ్యి మనకి మోటార్ అని ఆడుతుంది. ఈ బ్లేడ్లు చూసారా కదా ఫ్రెండ్స్, ఈ బ్లేడ్లు అనేది ఈ విధంగా కాంటాక్ట్ అవుతుంది. మనం ఇది ఎలా బియ్యాలో చూసేద్దాం కదా ఫ్రెండ్స్. 4 హోల్స్లో మార్కింగ్ చేసుకోవాలి. స్క్రూలు చేసుకొని టైట్ కొట్టేయాలి. 1.5 ఇంచు స్క్రూలు తీసుకున్నాం మనం, బ్లాక్ స్క్రూలు. 4 సైడ్లు స్క్రూ టైట్ చేసేస్తే అయిపోతుంది. గైస్, ఇవి వచ్చేసి మనకి ఇంటి నుంచి వచ్చిన సప్లై గైస్. ఇది 2 ఇండ్లు ఉన్నాయి గైస్, అక్కడ చూడండి. అవుతుకు ఒక ఇండ్లు ఉంది, యూత్కు ఒక ఇండ్లు ఉంది గైస్. మనం 2 ఇండ్లకి ఒకటే మోటార్ గైస్. ఎవరి మీటర్ వాళ్ళ సపరేట్ కట్టి ఎవరి కరెంట్ బిల్లు వాళ్ళకి వచ్చేటట్లా మనం కనెక్షన్ ఇస్తున్నాం. ఇక్కడ సైడ్ నుంచి వచ్చిన వైర్లు మనము లెఫ్ట్ సైడ్ బిగిస్తున్నాం గైస్. కింద న్యూట్రల్ ఇచ్చినాం, పైన ఫేస్ ఇస్తున్నాం గైస్, మధ్యలో ఫేస్ ఇస్తున్నాం. గైస్, ఇవి వచ్చేసి మోటార్ కార్ నుంచి వచ్చినవి గైస్. ఇవి 2 వైర్లు. ఈ 2 వైర్లు కింద ఒక వైరు పైన ఒక వైర్ ఇస్తున్నాం గైస్.
ఈ వైర్లు ఏ విధంగా ఇచ్చినా ఏమైతే ఇబ్బంది ఉండదు గైస్. మోటార్ వైర్లు సింగిల్ ఫేస్ ఎత్తైనా ఇచ్చుకోవచ్చు, ఫేస్ నూటైనా రివర్స్ ఉన్నాయి ఏం కదా గైస్. మీరు కన్ఫ్యూజన్ కాకుండా ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఫుల్ టైట్ కొట్టుకోవాలి. మనకి ఇక్కడ కూడా పైన ఫేస్ అనుకున్నాం కదా, అవుతు కింద నుంచి వచ్చిన వైర్లు గైస్ ఇవి రెండు. ఈ పక్కి 2 వైర్స్ వచ్చింది అవుతుకు నుంచి వచ్చినవి. పైన వచ్చేసి ఫేస్ గైస్. మనం పని చేసేటప్పుడు కరెంట్ మాత్రం బంద్ చేసుకోవాలి, మెయిన్ సప్లై బంద్ చేసుకోవాలి, లేదంటే కరెంట్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు లాస్ట్ క్లియర్గా చెప్తాను, మీకు అర్థమైపోతుంది. మనం అట్లనే ఫిట్ చేసిందే ఎక్కడి నుంచి ఏ వైర్లు వచ్చాయో చెప్పేస్తాను. గాయస్ ఇక్కడ గైస్ ఇది ఒక ఇల్లు, పక్కనే ఇంకో ఇల్లు ఉంది. ఇక్కడ పైన వచ్చేసి ఫేస్ న్యూట్రల్ అనేది వచ్చి ఉంటుంది, మెయిన్ ఫేస్ మెయిన్ న్యూట్రల్ వచ్చి ఉంటుంది మీటర్ నుంచి. కింద వచ్చిన 2 వైర్లు ఫేస్ న్యూట్రల్. ఇది ఇంట్లో స్విచ్ ఆన్ చేసుకుంటే మనకు అనేది ఈ డబ్బాలోకి వస్తుంది గైస్. ఇది చేంజ్ ఓవర్ స్విచ్లోకి వస్తుంది. మనకి చేంజ్ ఓవర్ స్విచ్ వచ్చిన వైర్లు ఈ పక్క వచ్చినాయి గైస్. ఆ 2 వైర్లు ఇక్కడికి వచ్చింటాయి. ఈ మధ్యలో ఈ 2 వైర్లు పోయి మనకి ఇక్కడే దగ్గర మోటార్ దగ్గర ఉంటాయి గైస్ వైర్లు అనేది మోటార్కి ఇచ్చాము. అలాగే సేమ్ అవుట్కింట్లో కూడా మనకి మెయిన్ స్విచ్ ఉంది గైస్. మెయిన్ స్విచ్ నుంచి వచ్చిన వైర్లు ఇక్కడికి వస్తాయి గైస్, పైన ఒకటి కింద ఒకటి. మనం డోర్ బిగించేసి ఏ విధంగా వర్క్ అవుతుందంటే, ఇప్పుడు సపోజ్ గైస్ ఇది ఆన్ చేయడంగానే ఇవి 2 ఇట్లా షార్ట్ అయిపోతుంది, ఇవి 2 షార్ట్ అవుతుంది. అక్కడ నుంచి వచ్చిన సప్లై అంటే ఈ ఇంటి నుంచి వచ్చిన సప్లై ఇక్కడికి వచ్చి మనం ఇది తిప్పంగానే ఈ పక్కి టర్న్ అయ్యి ఈ 2 టర్మినల్స్ ఈ 2 టర్మినల్స్ ఏకం కావడం వల్ల ఇక్కడున్న పవర్ అనేది ఇక్కడికి ప్రాసెస్ అయ్యి మనకి మోటార్ దగ్గర పోతుంది గైస్. అదే మనం టర్నింగ్ ఆ పక్కి తిప్పుకుంటే గైస్ ఇక్కడ నుంచి ఉన్న సప్లై ఇక్కడికి వచ్చి మనకి ఈ ఇంటి కరెంటు మీద మనకి మోటార్ అనేది ఆన్ అవుతుంది గైస్. మనం బాక్స్ బిగించేద్దాము. బాక్స్ బిగించి మీకు ఒకసారి చూపిస్తా క్లియర్గా. వచ్చేసి దీనికి వచ్చేసి పైనుంచి కనెక్షన్ ఉంది గైస్, చూసారు కదా. ఇది పైనుంచి ఇట్లా వేయాలి గైస్. ఇట్లా వేసి పైన స్క్రూ ఉంటుంది దీనికి. ఈ రాడ్ ఉండదు గైస్, ఈ విధంగా పెట్టుకొని మన స్క్రూ ఈడ హోల్ అనేది ఉంటుంది గైస్. ఈడ హోల్ అనేది ఈ హోల్కి ఈ రాడ్ మధ్యలో హోల్ ఉంటుంది. మనం ఇక్కడ నుంచి ఇట్లా పెట్టుకొని మనం స్క్రూ టైట్ చేసి వస్తుంటే అయిపోతుంది. మనకి ఎవరింటి కరెంటు బిల్లు వాళ్ళకి వస్తుంది గైస్, ఒకటే మోటారు. చూసారు కదా గైస్. ఇప్పుడు మనం ఈ ఇంటి సప్లైని ఏ విధంగా రన్నింగ్ అవుతుందో చూద్దాం. ఈ ఇంటికి కావాలంటే ఇక్కడ సైడ్ అనుకోవాలి గైస్. మనకి మధ్యలో ఉంటే ఆఫ్, ఆ పక్క అంటే రూమ్ నెంబర్ 1, ఈ మధ్యలో ఉంటే ఆఫ్ రూమ్ నెంబర్ 2. ఈ రూమ్ నెంబర్ 2 వచ్చేసి మనకి ఇక్కడ మెయిన్ స్విచ్ ఆన్ చేసుకున్నాం గైస్. మెయిన్ స్విచ్ ఆన్ చేసుకొని ఇక్కడ మెయిన్ స్విచ్ మోటార్ ఆన్ చేయగానే మోటార్ అనేది చూస్తున్నారు కదా గైస్, మోటార్ అనేది ఆడుతుంది. చూసారు కదా మీరు, సౌండ్ వింటున్నారా? మోటార్ అనేది ఆడుతుంది కదా గైస్, చూడండి సౌండ్ మరి వినిపిస్తున్నాను. ఇప్పుడు మనం మెయిన్ స్విచ్ అనేది ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేసాం కదా గైస్. అలాగే ఇక్కడ చూడండి గైస్, ఈ పక్క అన్నాం కదా గైస్, ఈ పక్కనకి
మనము అవుట్లుక్ సైడ్ వాళ్ళ ఇంట్లో మోటార్ అనేది మెయిన్ స్విచ్ ఆన్. ఇది రూమ్ నెంబర్ 1 గైస్. మనం ఇది మెయిన్ స్విచ్ ఆన్ చేసుకుందాం. చూడండి గైస్, మోటార్ అనేది ఆన్ అయింది. చూశారు కదా, చూడండి మీకు సౌండ్ కూడా వినిపిస్తాను. చూడండి గైస్, సౌండ్ వినపడుతుంది కదా, వాటర్ అనేది ఫ్లో అవుతుంది గైస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇది. మనకి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.